హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాయిసా వరల్డ్. ఈరోజు మన వీడియోలో బఠానీ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బఠానీ చాట్కి మెయిన్గా ఉండేవి బఠానీలు, బంగాళదుంపలు. 1 కప్ తెల్ల బఠానీ మనకి కిరాణా షాప్లో దొరుకుతాయి. 4 లేదా 5 గంటలు బాగా నానపెట్టాలి. తర్వాత బంగాళదుంపలు ఇలా చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుని తెల్ల బఠానీలు ఇంకా బంగాళదుంపలు కుక్కర్లో వేసి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి 7 లేదా 8 విజిల్స్ వస్తే సరిపోతుంది. అప్పుడు మనకి బంగాళదుంప బఠానీలు కూడా బాగా ఉడుకుతాయి. కుక్కర్లో ఆవిరి మొత్తం పోయాక మూత ఓపెన్ చేసి సగం పైనే బఠానీ ఇంకా బంగాళదుంపలు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని 50% నలిగేలా మిక్సీ పెట్టుకోవాలి. పూర్తిగా మెత్తగా చేయకూడదు. మిగిలిన సగం బఠానీని అలాగే ఉంచేసుకోవాలి. ఇవి మొక్కజొన్న పొత్తు చిప్స్ మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి ఇలా ప్యాకింగ్. ఈ చిప్స్ కొన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. బఠానీలోకి ఈ చిప్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ, 4 లేదా 5 పచ్చిమిరపకాయ ముక్కలు చిన్నగా ముక్కలు చేసుకుని ఆయిల్లో వేసుకుని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, కల్లుప్పు రుచికి సరిపడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీ పట్టిన బఠానీ బంగాళదుంప పేస్ట్ అలాగే పక్కకు తీసుకున్న మరి కొంచెం బఠానీ బంగాళదుంపను కూడా అందులో వేసేసి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, ఇంకా లాస్ట్లో చాట్ మసాలా 2 స్పూన్స్ వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా బాగా గరిటతో కలపాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా కొంచెం చిక్కపడనివ్వాలి. బాగా గట్టిగా చిక్కపడకూడదు, అలాగని బాగా లూజ్గా దింపేయకూడదు. కొంచెం చిక్కపడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బఠానీ పైన వేసుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయలు, వేపిన వేరుశనగుళ్ళు, ఇంకా మొక్కజొన్న పొత్తు చిప్స్. మిక్చర్ ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో బఠానీ వేసుకుని ఈ బఠానీ పైన వేసుకోవడానికి ఇందాక చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా అంటే ఉల్లిపాయ ముక్కలు, వేరుశనగుళ్ళు, ఇంకా మొక్కజొన్న పొత్తు చిప్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతే, టేస్టీగా స్పైసీగా ఉండే బఠానీ చాట్ రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైంలో ఇలా బఠానీ చేసుకుని పిల్లలతో సరదాగా కూర్చుని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.